కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేశారు మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్. కేసీఆర్ అబద్ధాల మాటలతో ప్రజలకు కల్లబొల్లిన మాటలు చెప్పి మభ్యపెడుతున్నారని అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పిన కేసీఆర్ సొంత ఇండ్లకే పరిమితం చేశారని విమర్శించారు. ఆయన దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాట ఇచ్చి తప్పారంటూ ఆరోపించారు అంజన్ కుమార్ యాదవ్. ఉన్నారు కదా లంబాడి వాళ్ళు అందరూ మాకు ఏమైనా జరిగిందంటే ఇంద్రమ్మనే మేము ఓటేస్తాం. నడమ ఈ కేసీఆర్ వచ్చి అబద్ధ మాటలు పట్టబాది మాటలు మాట్లాడి నమ్మినాం సార్. నమ్మే పరిస్థితుల్లో లేము. ఎన్నో వాగ్దానాలు చేసిండు. దళితులకు 3 ఎకరాలు అన్నాడు. అదే విధంగా దళిత బంధు అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఏవి రాలే మాకు. 100లో కొనికి వస్తే ఏమైతే 99 మంది ఎక్కడ పోవాలంటారు వాళ్ళు. అట్లనే కూడా దళిత బంధువు అట్లా 100లో కొనికి వస్తే 99 మంది ఏదో ఒక్క వాగ్దానం సరివేలే. అందరూ ఆగమాగం ఉన్నాం. మేము ఇంద్రమ్మ రాజ్యం రావాలి. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఆ సోనియమ్మకి ఈసారి మేము రుణం తీసుకుంటాం. ఆ సోనియా గాంధీకి ఓటేస్తాం. అదే విధంగా ఈ 6 పథకాలు కూడా ఎంతో బ్రహ్మాండంగా ఉన్నాయి. అదే విధంగా 1 తులం బంగారం, 1 లక్ష రూపాయలు కూడా ఆడబిడ్డ పెళ్లి అయితే గరీబ్ బీద బడుగు బలహీన వర్గాలకు అది కూడా సాయం చేయడానికి ఇప్పుడు మా మేనిఫెస్టోస్ దానిలో ఇంకా చాలా ఉన్నాయి. అయితే గ్యారంటీ తులం బంగారం 1 లక్ష రూపాయలు అది మా మేనిఫెస్టో. అఫీషియల్ గా అయితే మా అధ్యక్షుడు ఇట్లా మేము అందరం చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆ ప్రింట్ వెంబడి అన్ని వస్తాయి. ఈ రోజు ఈ యొక్క బాగ్లింగంపల్లిలో ఈ యొక్క లంబాడి తాండలు అందరూ కూడా మేము పోయినసారి దగా తిన్నాము. దగాకోరు మాటలు ఈసారి కాంగ్రెస్ కోసం కాంగ్రెస్ కే గెలిపిస్తాం. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా రోజులు ఏగినాము, అస్తవస్త్రాలు ఉన్నాము. వాళ్ళు 5 స్టార్ హోటల్లో తాగుతారు. మేము పొద్దుగాల దినమంతా కష్టపడి ఏదో మా ఇంటి వాళ్ళు ఒక కాటర్ తెచ్చుకుంటే దాన్ని నోట్లతో